ప్రాంక్ కాల్ చేద్దాం? నందకిషోర్ అన్నకి చేద్దాం. నందకిషోర్ గారికి చేద్దాం. సరే डन. నందకిషోర్ గారికి కాల్ చేద్దాం. हेलो हेलो हम यहाँ से बात कर रहे हैं सर. आप कैसे हो सर? सॉरी, हम यहाँ से बात कर रहे हैं. आप कैसे हो सर? किधर से बात कर रहे हैं? आपको कौन चाहिए? మాకు మీది కావాలి సార్. హలో హలో, మాది తెలుగు రాదు సార్. ఎవరు మాట్లాడేది? మాది పేరు భారతి సార్. నాది పేరు భారతి సార్. ఏం కావాలమ్మా? సార్ మీది క్రికెట్ బాగా చూస్తుంది సార్. మాది పెద్ద ఫ్యాన్ సార్. మాది ఫస్ట్ హిందీకి ప్రిపేర్ అయ్యే తర్వాత కాదు తెలుగు, ఆ తర్వాత మొత్తం పులి ఇంకోసారి కాల్ చేద్దాం. కాల్ చేసి చేయలేదు కాజల్, సూపర్ సక్సెస్ అయింది. అందుకే ఆయన నమ్మి ఫోన్ పెట్టేసిండ్రు. నువ్వు ఒకదాని ఎవరైనా ఫోన్ పెట్టేస్తే చాలు పులియార్ అయిందంటూ లేదు. ఎవరైనా ఫోన్ పెట్టాడంటే ప్రాంక్ సక్సెస్ అయ్యాడు. ఈమె పులియార్ అయినప్పుడు వేస్తుంటది. నేను చేస్తాను. హలో, సారీ సార్, ఇందాక కట్ అయింది. మాది క్రికెట్ పెడుతుంది సార్, దానికి స్పాన్సర్స్ చూస్తున్నాం సార్. ఈటీవీ ప్లస్ ఛానల్ నుంచి వస్తుంది కాదు. ఎవరమ్మా మాట్లాడేది? ఏ షో నుంచి మాట్లాడుతున్నారు? అదే షో కాదు సార్, మాది క్రికెట్ షో సార్. కొత్త క్రికెట్ షో ప్లాన్ చేస్తున్నాం సార్ ఈటీవీ ప్లస్ లో. మీరు క్రికెటర్ గా ఆడతారా సార్? ఆడేసేయండి, మీరు ఆడేసుకోండి. అక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ. అర్థమైపోయింది భయ్యా. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ విత్ చైతు అండ్ కాజల్. ఇవాళ మా షోలో గెస్ట్ సరదాగా కాసేపు స్టార్ ఎవరున్నారో మీరే గెస్ట్ చేయండి, ఆయన మాట్లాడతారు. ఓకే యా అన్నా నమస్తేనే. విశ్వ హాయ్. విశ్వ మా షోకి వచ్చిండు. ప్రాంక్ కాల్ చేద్దాము, ఎవరికి చేద్దాం అంటే మీ పేరు చెప్పాడన్నా. ఓకే, మీరేమో గుర్తుపట్టేశారు. ఇప్పుడు ఈ తెలుగు రానోళ్ళు అంటే తెలుగులో మాట్లాడకూడదు, అసలు వేరే హిందీలోనే మాట్లాడాలి కదా. స్టార్టింగ్ లోనే అనుకున్నా బిస్కెట్ అయిందని. అన్నా నార్మల్ గా కాదు, నార్మల్ గా ప్రాంక్ కాల్ అంటే ఎట్లా ఉంటది, ఫోన్ ఎవరికైతే చేస్తామో వాళ్ళు పులిహార కావాలి కదా. ఇక్కడ డిఫరెంట్, మస్తు టైం పాస్ లో ఈమె పులిహార అవుతుంది అందరికి ఫోన్ చేసి. ఇప్పుడు నా ముందు ఇద్దరితో అట్లనే పులిహార అయిపోయింది అన్న. ఇప్పుడే కాదు, ప్రతి ఎపిసోడ్ అంతే దీని బతుకు. నందకిషోర్ అన్న, విశ్వ గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు చెప్పాలి, బికాస్ చాలా జర్నీ చేశారు విశ్వతో కలిసి. సో మాకు విశ్వ గురించి ఒక 2 పాయింట్లు. వాట్ యు వాంట్ టు సే టు విశ్వ? Vishwa is a very dedicated person towards work and is very much deeply dedicated towards any work he do. ఏ పని చేసినా కూడా డెడికేషన్ ఎక్కువ తనకి. 100% ఇస్తాడు ఆ వర్క్ మీద. అది బాడీ చూస్తే అర్థమవుతుంది. ఇంకేమన్నా మాకు తెలియని విషయం? ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ గుడ్ హ్యూమన్. అది ఇప్పుడు మాట్లాడుతుంటే తెలుస్తుంది. ఇంకేమైనా మాకు తెలియని విషయం? తెలియని విషయం అంటే ఇంకా నాకు అతని గురించి నాకు ఇంకేం తెలియని విషయం అంతే ఉంది. ఇద్దరు కలిసి క్రికెట్ ఆడారు, ఇద్దరు కలిసి స్టేజ్ పిచ్ షేర్ చేసుకున్నారు. ఇంకేం షేర్ చేసుకోలేదా మీరు? ఈజ్ వెరీ గుడ్, హైలీ టాలెంటెడ్ డాన్సర్. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో చాలా మంది కన్నా చాలా మంచి డాన్సర్. అది ఇందాక నేను డాన్స్ చేస్తే తెలిసింది. సారీ, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు పుల్ యువర్ లెగ్. No problem. And moreover, he is a very good artist also. Exactly. Versatile star అని చెప్పుకోవచ్చు. అందుకే ఇంట్రొడక్షన్ కూడా చెప్పిన. ఆల్రైట్, విశ్వ గారి గురించి మాకు అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us నందకిషోర్ గారు. యా వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అన్న. గుడ్ లక్ విశ్వ. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ సో మచ్. బై బై.